రెడ్డి గారు మీరు కూర్చోండి. ఆవేశం నాకు ఉంది, కానీ ఇప్పుడు తెరవాల్సిన నోళ్లు కాదు, మెదళ్ళు. అరే అసలు ఏమిటండి ఇది? అభివృద్ధి అంటే పెద్ద పులే? ఎందుకంత భయం? ఏం మిగులుతోంది మట్టి పిసుక్కునే రైతుకి? మట్టి ముద్ద, అప్పుల కుప్ప. ఎన్ని ఆత్మహత్యలు! నిన్న సుబ్బయ్య, మొన్న వెంకటరెడ్డి, అంతకుముందు రామచంద్రయ్య. పండగ చేసుకుందామా వాళ్ళ చావు భోజనాలకు వెళ్ళి? ఎందుకు ఈ అమాయక మమకారం? నువ్వు పుట్టిందే మట్టా? ఎక్కడ పెరిగితే అక్కడ ఉండదా? ఎలా పెరిగిపోతోంది చుట్టూ ఉన్న ప్రపంచం. ఒక రాష్ట్రం కార్ల ఫ్యాక్టరీ వద్దు అంటే మరో రాష్ట్రం తన్నుకుపోతోంది. ఇవాళ మనం ఇది వద్దు అంటే ఆగిపోతుందా? రోడ్లు, ఫ్యాక్టరీలు, ప్రపంచీకరణ ఇవన్నీ మన అరచే అడ్డు పెట్టేస్తే ఆగిపోతాయా? మార్పు సృష్టి ధర్మం, దాన్ని తప్పు పట్టడం తప్పు. ఇవాల్టి పరిస్థితుల్లో నిన్నలో బతకాలనుకోవడం భ్రమంలో బతకడం. పంటకి సాగులేదు, అమ్మితే కొనే నాథుడు లేడు, పిల్లలకి సరైన చదువు లేదు, చదువుకుంటే ఉపాధి లేదు, ఒక్కరి మొహంలో జీవకళ్ళు. ఇంకా ఎందుకు ఈ వ్యామం? అయినా వయసు అయిపోయిన మనం కాదు, రేపటి రోజును చూడాల్సిన మీ పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి మంచి చదువులు వద్దనుకుంటే, కంపెనీలోనూ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అక్కర్లేదనుకుంటే, అవకాశం ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయొద్దనుకుంటే, వాళ్ళిక్కడే మట్టి పిసుకుంటూ పేడ పురుగులా చావాలనుకుంటే, అప్పుడు పోరాడదాం అభివృద్ధికి వ్యతిరేకంగా. నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు, మీలో మార్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధం, 100 సార్లు చావడానికి సిద్ధం. నువ్వు లక్ష్య చెప్పు నాన్న, నేను ఇక్కడ బతకలేను. పొలం అమ్మేద్దాం. అది వస్తువు కాదురా అమ్మటానికి. నా జీవితం, నా అస్తిత్వం. దాన్ని అమ్మితే ఈ నారాయణనే రైతే లేడురా. నాన్న అర్థం చేసుకోరండి మీరు. నాన్న అంతలా చెప్తుంటే నువ్వు అలా పట్టుబడతావేమిటి? అమ్మా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అందరిలాగే నేను ఎదగాలనుకుంటే తప్ప నా అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఒరేయ్, పొలానికి పురుగు పట్టినట్లు నీకు ఈ అభివృద్ధినే తెగులు పట్టుకుందేమిట్రా? పిచ్చోడ్లా మాట్లాడుతున్నాను నాన్న. ఇప్పటివరకు ఎప్పుడూ మీ మాటకి ఎదురు చెప్పలేదు. ఈ రోజు మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు. గిరి, నాన్నతో అలాగేనా మాట్లాడేది? 30 లక్షలమ్మా. ఈయన 10 జన్మలెత్తినా అంత సంపాదించలేడు. ఒరే, 5 లక్షలు లంచం ఇస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నారు నాన్న. మిగతా డబ్బులు బ్యాంకులో వేసుకున్నా ఆ వడ్డీతో మన జీవితకాలం బతకొచ్చు నాన్న. నేను చచ్చిన అమ్మను. అయితే చావు. వీళ్ళమ్ముకరు. గిరి, గిరి, ఏమండి? వాడు వాడు డబ్బు పాపిస్తుందని నాకు తెలుసు, కానీ అది ఇంత పాపిస్తుందని నేను అనుకోలేదే. మంచి చెడు తెలిసినోడివి, పట్నం వెళ్ళొచ్చినోడివి, ఊరమ్మటం అంత మంచిదంటావా? ఆ క్వార్టర్ ఎంతరా? 40 రూపాయలు. 80 రూపాయలు కడిగితే ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడు? అడిగే మెంటలా ఏంటి? డబ్బా మజాక ఎవడొద్దంటాడా? లక్షలంటే మాటలా? నిన్నటి దాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది. ఎందుకురా భయం? నా బెల్ట్ షాప్ ఒకటి ఉండగా ఆ డబ్బెట్టి తనివి తీరా తాగేయండి, ఊరు అమ్మేసేలోగా. ఏంట్రా అమ్మేయడానికి? అది బీరా సారా? ఊరు వదిలి ఎక్కడికి పోతారా? అందరూ వద్దంటే అమ్మరా? ఏం చెప్పాడు దేవుడు బాబు? ఎవడొద్దంటాడు అమ్మొద్దని? నేనంటాను. పెద్ద హిట్లర్ అని నువ్వు వద్దంటే ఆగిపోద్దురా? ప్రజాస్వామ్యం ఇది. 10 మందిలో 6 అంటే చాలు, జరిగిపోద్ది. జరిగిపోద్ది. నాశనం అయిపోతారు కోడకల్లారా. మామూలు సౌ రాదు మీకు. దిక్కులేని కుక్క సౌ సత్తారు. చెప్తున్నాడు ఈ రుద్రస్వామి.
ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే నారాయణ రెడ్డి గారు. అది నా ఉద్దేశం. నాన్న నువ్వు కూర్చో. నేను ఇంట్లో జరిగిన పెంట చాలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు. ఈ తరం నాది కాదు, పిల్లలది. వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కానివ్వండి. పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నారాయణ రెడ్డి గారు అబ్బాయి. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రా బాబు. అలాగే సార్, వస్తాను. బాబు అందరు వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకరి దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర? గుర్తుపట్ల నేన్రా తిప్ప అప్పారావుని. 30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాలు పట్టిపోయానురా. మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవు అన్నది కాదు, ఎలా సచ్చావు అన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా. ఇక నాకు తలకొరువు పెట్టాల్సింది నువ్వే. అంతే భాగ్యమా బాబు? నన్ను బాగా కాల్చాలి రోయ్. మీ సావుకి నా పేనం అడ్డు బాబు. మంచి సాగు సత్తావు మహారాజా. వెళ్ళొస్తా. తప్పకుండా రా. వస్తున్నా, నేను వస్తా బాబు. శవన్ రమ్మంటుంది. వచ్చేస్తున్నాను బాబు. నారాయణ, మాట్లాడుతున్నాను. అక్కడ కలుద్దాంరా. డాక్యుమెంట్ అంతా ఆయన చదివారు, నేను సంతకం పెట్టుకో. అలాగే.
ఏంటి బొత్తిగా 500? ఇది కూడా ఇవ్వరా? చెయ్యదవ కాకి. అన్నాలేం చేస్తున్నారు? రోడ్ వేయడానికి వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడ దాకేస్తారంట. కానివ్వండి, సాయంత్రంలో కంప్లీట్ అయిపోవాలి ఇది. ఏం బామర్దే, మొత్తానికి మంచి కాంట్రాక్టే పట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడమే కష్టం బావా. అది సరే గాని మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిస్తామన్నది పెట్టుకున్నావు ఆ పనిలో. వాళ్ళైతేనే కదా మనకు చీప్ గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి. పాపం పట్టుకూటు కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళ భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వరుస పక్షులే కదా. అయ్యో గొడుగు గొడుగు నా గొడుగు. బా ఆగు. అన్నాలెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు? ఊరు ఉండదు, అందరూ వెళ్ళిపోతారు కదా. అందరూ వెళ్ళిపోతే